నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి నిరసనలు మొదలుపెట్టారు. అయితే ఎగ్జామ్‌ని సక్సెస్‌ఫుల్‌గా రీకండక్ట్ చేశారు. రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయినా కూడా ఇంకా వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్‌ని కంటిన్యూ చేస్తున్నారు? అసలు అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీళ్ళ ఎనకాల ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు బయటకొచ్చాయి. ఒకరేమో ఆర్టికల్ 370ని మళ్ళీ అమలు చేయాలంటారు. ఒకరేమో రామ్ మందిర్ కోసం మాట్లాడతారు. ఒకరేమో మార్క్స్ తక్కువగా వచ్చాయి కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చెప్పి. ఇంకొకరేమో పోలీస్ యూనిఫార్మ్ ఏసుకొని ఇక్కడ రీల్స్ చేస్తున్నారు. అసలు వీళ్ళు మాట్లాడుతున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? పార్లమెంట్ ముట్టడి అని బయలుదేరిన వీళ్ళు ఏకంగా పార్లమెంట్‌పై దాడికే ప్రయత్నించారు. స్టూడెంట్స్ దగ్గర రాళ్ళెందుకుంటాయి అసలు? వీళ్ళసలు స్టూడెంట్సేనా? స్టూడెంట్స్ అయితే పోలీసులపై దాడులు చేస్తారా? రాళ్ళ దాడులు చేస్తారా? పెప్పర్ స్ప్రేతో దాడులు చేస్తారా? స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ ఎందుకు చేశారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అసలు స్టూడెంట్స్ అయినా కాకపోయినా అక్కడ లాఠీ చార్జ్ జరిగేంత సిట్యుయేషన్‌ని ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నిరసనలు జరిగేటప్పుడు శాంతియుతంగా జరగాలి. ప్రజల కోసం పోరాటం చేసేటప్పుడు శాంతియుతంగా ఏదైనా ప్రదర్శన చేయాలి. అంతేగాని ఏదో మతానికి వ్యతిరేకంగా లేకపోతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. అందరూ ఒకసారి ఈ ఉద్యమంలో మాట్లాడుతున్న వారి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫై చేయండి. అప్పుడే వీళ్ళ టార్గెట్ ఏందో, అసలు టార్గెట్ ఏంటో అర్థమైపోతది. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.